కొరియన్ కనకరాజు ఈ సినిమా వింటే ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా, తెలుగు సినిమానేనండి కొరియన్. సో కాకపోతే ఏంటంటే ఈ సినిమా మాత్రం అసలు కామెడీ యాజ్ వెల్ యాజ్ హారర్ కామెడీ అని చెప్పచ్చు. సో వరుణ్ తేజ్ హీరో ఇందులో. సో వరుణ్ తేజ్ శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది అనమాట. అక్కడ ప్రవేశించినప్పటి నుంచి ఇక మొత్తం ఇక కామెడీ యాంగిల్లో ఉంటుంది చూడు నా సామిరంగా, అసలు క్రేజీగా ఉంటుంది. దీనికి తోడు సత్య ప్లస్ మురళీధర్ గౌడ్ వీళ్ళిద్దరు వచ్చిందంటే ఇక ప్రేక్షకులు అయితే సీట్లో కూర్చోవట్లేదు, లేచి లేచి నవ్వుతున్నారు అనమాట. సో అసలు మామూలుగా లేదనమాట. సో హారర్ కామెడీ అనమాట. ఇందులో ఎంత డైరెక్టర్ ఎంత మ్యాజిక్ చేసిండంటే ఇందులో లేని లాజిక్లు కూడా మనం మర్చిపోయేటట్టుగా ఉంటుంది అనమాట. లాజిక్లు ఉండవు, కాకపోతే ఈ మ్యాజిక్ తోటి లాజిక్ని మైమార్పించే విధంగా ఉందన్నమాట. సో చాలా బాగుంది చూడండి. అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. కూర్చున్నంతసేపు అసలు హాయిగా నవ్వుకుంటాం అనమాట. సరదాగా ఉంటుంది మొత్తం. సో ఎటువంటి బోర్ అనేది రాదనమాట. భలే డైరెక్టర్ మాత్రం భలే తీసుకొచ్చాడు. లాజిక్ లేకపోయినా సరే అది మైమర్పించేటట్టుగా ఒక మ్యాజిక్ చేసేసాడు మొత్తానికి. సో కొరియాతోటి లింక్ పెట్టాడు అనమాట. సో అందుకని కొరియాకి వెళ్ళిన తర్వాత, ఇండియా నుంచి కొరియాకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ అనమాట. క్షుద్ర పూజలు ఒక వీడియో కాల్ ఉంటుంది. సో వీడియో కాల్ అయితే అసలు మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయితే హైలైట్ అనమాట సినిమాకి. సో చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ చాలా రాబోతుంది.